గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం అంతర్గత నియంత్రణకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. అంతర్గత నియంత్రణ అంటే ఏంటంటే నిర్వచనం అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్ 1949 వారి యొక్క అభిప్రాయం ప్రకారం సంస్థ ఆస్తులను పరిరక్షించడానికి, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, నిర్దేశిత నిర్వహణ విధానాలకు కట్టుబడి ఉండడానికి, ఒక వ్యాపార పరిధిలో చేపట్టినటువంటి సర్వ సమన్వయ పద్ధతులు, చర్యలు, వ్యవస్థ, ప్రణాళికలు అంతర్గత నియంత్రణలో చేరి ఉంటాయి. ఇకపోతే అంతర్గత నియంత్రణ యొక్క ధ్యేయాలు. అంతర్గత నియంత్రణ యొక్క ధ్యేయాలు ఏంటంటే, మొదటిది దుబారాని, అసమర్థతను, మోసాలను నివారించడం ద్వారా సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించడము. అంటే దుబారా అంటే వేస్టేజు, అసమర్థత అంటే అసమర్థత వల్ల వచ్చేది దుబారా. ఇకపోతే మోసాలు అంటే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి కొన్ని తప్పులు. వీటన్నింటినీ కూడా నివారించడం వల్ల ఏమవుతుందంటే సంస్థ యొక్క ఆస్తులను మనం పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే లెక్కల యొక్క నిర్వహణలోను, కార్యసాధన దత్తాంశములోను నమ్మశక్యతను, యథార్థతను సాధించడానికి, అంటే మనం తయారు చేసినటువంటి ఈ లెక్కలు మొదలైనవన్నీ కూడా నమ్మే విధంగా ఉండడానికి ఈ అంతర్గత నియంత్రణ, అంటే నమ్మే విధంగా ఉండడం అన్నటువంటిది ఈ అంతర్గత నియంత్రణ యొక్క ఒక ధ్యేయం. తర్వాత సంస్థ యొక్క అన్ని ఆస్తులకు సిబ్బంది సంపూర్ణ బాధ్యత వహించే విధంగా చూడడానికి, అలాగే వ్యాపార కార్యకలాపాల అంశాల యొక్క పనితీరును కొలవడానికి, సంస్థ యొక్క విధానాలకు కట్టుబడి ఉండేందుకు సిబ్బందిని ప్రోత్సహించి వ్యాపార విధానాలు ఏ మేరకు అమలు జరిగింది నిర్ధారించడము, అలాగే నిర్వహణ ప్రణాళికకు తోడ్పడము, నిర్వహణాధిపతుల యొక్క అనుమతితోని, స్పష్టమైనటువంటి మంజూరీతోని అన్ని వ్యవహారాలని కూడా కొనసాగిస్తున్నది లేనిది నిర్ధారించడము, అలాగే అనీతికాలికంగా ఆస్తుల యొక్క నిరూపణ, ఖాతా యొక్క రికార్డులలో చూపించినటువంటి ఆస్తులను వాస్తవికంగా ఉన్నటువంటి వాటితో పోల్చి చూడడానికి, తేడాలు ఏమన్నా ఉన్నట్లయితే సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి, అంటే అటువంటి చర్యలు తీసుకున్నారో లేనిది చూడడానికి, అదేవిధంగా వ్యాపార స్వభావము, వ్యాపారం యొక్క పరిమాణాలకు అనుగుణంగా అకౌంటింగ్ విధానం ఉన్నదా లేదా అన్నటువంటిది సమీక్షించుకోవడము, ఇవన్నీ కూడా అంతర్గత నియంత్రణ యొక్క ధ్యేయాలుగా మనం చెప్తాం. ఇకపోతే అంతర్గత నియంత్రణ యొక్క లక్ష్యాలు, అంటే లక్షణాలు. ఇప్పుడు మంచి అంతర్గత నియంత్రణ అని చెప్పాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే, మొట్టమొదటిది వ్యవస్థా ప్రణాళిక. చూడండి, విభిన్నమైనటువంటి స్థాయిలలో అవసరమైనటువంటి మేరకి అధికార ప్రదానం చేస్తూ సరైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతున్నది లేనిది ప్రతి శాఖ కూడా తన బాధ్యతగా, అంటే ప్రతి డిపార్ట్మెంటు కూడా తన యొక్క బాధ్యతల్ని స్పష్టంగా నిర్వహించుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బాధ్యతల యొక్క పంపిణీలో కానీ నిర్వహణలో కానీ లోటుపాట్లు లేకుండా చూస్తుంది. పనిలో డూప్లికేషన్ కానీ, అంటే మళ్ళీ చేసిన పనినే మళ్ళీ చేయడం కానీ, అలాగే రకరకాల విధులలో అంతరాయాలు కానీ నివారించడానికి ఈ అంతర్గత నియంత్రణ అన్నటువంటిది సమర్థవంతంగా ఉండాలంటే ఆ వ్యవస్థాపరమైనటువంటి ప్రణాళికని కలిగి ఉండాలి.
అదేవిధంగా శాస్త్రీయంగా రికార్డులను నిర్వహించడం. చూడండి, మూలధన రాబడి అంటే ఆ, మూలధన అంశాలు, రాబడి అంశాలు, ఆ వ్యవస్థ మీద సముచితమైనటువంటి నియంత్రణ ఉండడానికి శాస్త్రబద్ధంగా రికార్డును రూపొందించవలసిన అవసరం ఉంటుంది. అలాగే పుస్తకాల్లో రికార్డు చేయడానికి ముందే అన్ని వ్యవహారాలకి తగిన విధంగా అధికారం ఇవ్వడానికి అవసరమైనటువంటి పద్ధతులను రూపొందించుకోవాలి. ఇందుకు ప్రతి వ్యవహారానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లపై సరైనటువంటి అధికారి యొక్క ఆ ఇనీషియల్ అన్నటువంటిది లేదా సంతకం అన్నటువంటిది చేయించుకోవాలి. తర్వాత సౌష్టమైనటువంటి సాంప్రదాయాలు, ఆచరణలు, సంస్థకు చెందినటువంటి వివిధ శాఖల యొక్క కార్యకలాపాలు, ఆ విధుల యొక్క సక్రమ నిర్వహణకి ఆరోగ్యవంతమైనటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు మొదలైనవి ఉంటాయి. ఇవి శక్తివంతమైనటువంటి అంతర్గత తనిఖీ యొక్క రూపంలో ఉంటాయి. వీటి వలన ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ వ్యవహారాన్ని మొదటి నుండి చివరి దాకా ఒకటే చేసే విధంగా ఉండకుండా చూసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే సమర్థవంతమైనటువంటి సిబ్బంది. చూడండి, వ్యాపారంలో నియమించినటువంటి సిబ్బందికి అత్యున్నతమైనటువంటి గుణగణాలు, సచ్ఛీలత, సమర్థత, నిజాయితీ ఉండాలి. వారికి వారి యొక్క బాధ్యతలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అలా ఉండాలంటే వారు సుశిక్షితులై, అంటే మంచి శిక్షణ పొందిన వాళ్ళై ఉండాలి. పటిష్టమైనటువంటి ఆదేశాలు, పర్యవేక్షణ, నియంత్రణలో వారికి అండగా ఉండాలి. పని విధానాలని ఉల్లంఘించకుండా ఉండడానికి సత్వరంగా సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనివల్ల నిర్వహణ తీరులో పొరపాట్లు తక్షణమే కొనుక్కోబడి నివారించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పటిష్టమైనటువంటి సమన్వయమైనటువంటి పద్ధతులు. చూడండి, రకరకాలుగా ఉన్నటువంటి అనేక పద్ధతులు, అంటే విడిగా ఉన్నటువంటి పద్ధతులు అంతర్గత నియంత్రణ విధానంలో సమన్వయం చేయబడతాయి. అన్ని శాఖల యొక్క నియంత్రణని కూడా సమన్వయం చేయడం దీని యొక్క ఉద్దేశం. ఉదాహరణకి అమ్మకాల విధానంలో నియంత్రణను అమ్మకపు అంకెలతోనూ ముగింపు సరుకు వివరాలతోనూ సమన్వయం చేసి చూడడం జరుగుతుంటుందన్నమాట. అలాగే కట్టుదిట్టమైనటువంటి పర్యవేక్షణ. అంతర్గత నియంత్రణ వలన కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలని ఆడిటరు నీతికాలికంగాని తరచుగాని సమీక్షించడం జరుగుతుంది. ఈ ముగింపు సరుకుకి దాని యొక్క మూల్యాంకనము, వేతనాలు, అలాగే అమ్మకాలు మొదలైనటువంటి లావాదేవీలపై కఠినమైనటువంటి నియంత్రణ ఉండాలి. ఈ వ్యవహారాలపై కట్టుదిట్టమైనటువంటి పర్యవేక్షణ వలన ఎన్నో మోసాలు, దోషాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతర్గత ఆడిట్. చూడండి, ఈ అంతర్గత ఆడిట్ అంతర్గత నియంత్రణలో ఒక భాగం. అంతర్గత తనిఖీతో సంబంధం లేకుండా ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. అంటే అంతర్గత తనిఖీ వేరు, అంతర్గత ఆడిట్ వేరు. అంటే దీనికోసం ప్రత్యేకంగా నియమించినటువంటి ఉద్యోగుల చేత సంస్థ తన యొక్క ఖాతా పుస్తకాలని పరీక్షించడమే అంతర్గత ఆడిట్. ఇకపోతే ఈ అంకగణిక నియంత్రణలు. ఆస్తి అప్పుల పట్టీలు, ఆదాయ నివేదికలు మొదలైనటువంటి ఖాతాల పట్టికలు అతి ప్రధానమైనటువంటి నియంత్రణ సాధనాలుగా మనకి చెప్పవచ్చు. ఇవి గణక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలని, అంకగణితపు ఖచ్చితత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిర్వాహకులకు సమర్పించినటువంటి అవసరమైనటువంటి సమాచారం యొక్క నిర్ధారణ కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత అంతర్గత నియంత్రణ యొక్క మూల సూత్రాలు. ఈ అంతర్గత నియంత్రణలో మనకి రెండు ముఖ్యమైనటువంటి మూల సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఖండీకరణ సూత్రము, ప్రిన్సిపల్స్ ఆఫ్ సిగ్రిగేషన్ అంటారు దీన్ని. ఈ సూత్రం ప్రకారంగా కార్యసాధనాల యొక్క బాధ్యత నుండి ఆసక్తికి సంబంధించినటువంటి దానికి ఆస్తికి సంబంధించినటువంటి ఆ రికార్డులన్నింటినీ కూడా తయారు చేసి బాధ్యతని సెపరేట్ చేయడం జరుగుతుంది. అనగా ఆ ఆస్తి ఎవరి అధీనంలో ఉన్నదో ఆ వ్యక్తి, అలాగే
ఆ ఆస్తికి సంబంధించినటువంటి లెక్కలు రాసేటువంటి వ్యక్తి వేరువేరుగా ఉంటారు. ఈ పద్ధతి వల్ల కొంతవరకు మోసాలని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకే వ్యక్తి కనుక 2 రకాల పనులను కూడా నెరవేర్చినట్లయితే అక్కడ ఆస్తిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండొచ్చు, లేదా అతని యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత రెండవది పరస్పరమైనటువంటి తనిఖీ సూత్రం. ఈ సూత్రం ప్రకారంగా ఒక వ్యక్తి చేసినటువంటి పనిని అదే సంస్థలో ఉన్నటువంటి మరొక వ్యక్తి తనిఖీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక రకంగా అంతర్గత తనిఖీ కిందే మనం చెప్పవచ్చు. దీన్ని చేపట్టడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగస్తుల యొక్క వారి యొక్క పని తీరు మీద నైతికమైనటువంటి తనిఖీని మనం పెట్టడానికి, అలాగే వారి తప్పులను దిద్దడం ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి కూడా మనకు చాలా వరకు అవకాశం ఉంటుంది. తర్వాత అంతర్గత నియంత్రణ ప్రశ్నావళి, క్వశ్చనైర్. అంటే ఏంటంటే, ఈ వ్యాపారంలో అంతర్గత తనిఖీ లేదా అంతర్గత నియంత్రణ విధానం దాని యొక్క యోగ్యత, అలాగే ఆడిట్ సిబ్బందికి సహాయకారిగా ఉండడానికి ఈ అంతర్గత నియంత్రణ ప్రశ్నావళి అన్నటువంటి దాన్ని రూపొందించడం జరుగుతుంది. దీన్ని ఆడిటర్ తయారు చేస్తాడు. ఇందులో ఎన్నో ప్రశ్నల యొక్క పరంపర ఉంటుంది. అంటే ఒక ప్రశ్న మీద ప్రశ్న తర్వాత ప్రశ్న అలా ఉంటాయి. అలాగే కొద్ది చిన్న మార్పులు చేసి దీన్ని ఏం చేస్తాడంటే, ఆడిటరు ఏ సంస్థకి ఏ రకంగా అయితే ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి ప్రశ్నావళిని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆడిట్ కార్యక్రమానికి నియంత్రణ ప్రశ్నావళికి కూడా మధ్య కొంచెం సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుంది. ఉదాహరణకి, ఈ అంతర్గత నియంత్రణ విధానం బలహీనంగా ఉన్నదనుకోండి, సవిస్తరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం అవసరం ఉంటుంది. ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసేటప్పుడు అంతర్గత నియంత్రణ ప్రశ్నావళిలో అనుకూలంగాని లేదా ప్రతికూలంగా ఉన్నటువంటి జవాబులను ఆన్సర్ని ఏం చేస్తాడంటే ఆడిటరు పరిగణలోకి తీసుకుని దానికి తగినటువంటి విధంగా అతను నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అంతర్గత నియంత్రణ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? అంతర్గత నియంత్రణలో ఉన్నటువంటి ప్రయోజనాలు లేదా ఉపయోగాలు ఏంటి? ఈ అంతర్గత నియంత్రణ విధానం వల్ల మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిది ఆర్థిక నివేదికల యొక్క యథార్థత. అంటే ఆర్థిక నివేదికలు, రికార్డులు తయారు చేసినప్పుడు వాటిలో యథార్థతను సాధించడానికి ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది మనకి తోడ్పడుతుంది. అలాగే ఆస్తులని పరిరక్షించడానికి ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది సాధ్యపడుతుంది. అంటే ఏంటంటే, ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం, ధ్వంసం చేయడం, అలాగే దొంగిలించడం మొదలైనటువంటి అవకాశాలని తగ్గించడానికి అంతర్గత నియంత్రణ విధానం చాలా వరకు ఉపయోగపడుతుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే, అసలు అంతర్గత నియంత్రణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇది చూడటమే. అంటే సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల్ని దొంగతనం చేయకుండా, దుర్వినియోగం చేయకుండా, వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించకుండా వాటిని సక్రమంగా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా చూడడమే అంతర్గత నియంత్రణ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం. అలాగే కార్యసాధన సామర్థ్యాన్ని పెంపొందించడం. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రతి కదలికని కూడా గమనించడం వల్ల ఏమవుతుందంటే, ఈ అంతర్గత నియంత్రణ చర్యలు, అంటే అంతర్గత నియంత్రణ విధానంలో ఈ కార్యక్రమాలు సంస్థ యొక్క కార్యసాధన సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగితే వాటిని దిద్దడానికి కూడా అవి ఎంతగానో తోడ్పడే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత సంస్థ యొక్క విధానాలకి కట్టుబడి ఉండడం. సంస్థ విధానాలకు సిబ్బంది, అంటే సంస్థ యొక్క విధి విధానాలకి సిబ్బంది పూర్తిగా కట్టుబడి ఉండే విధంగా ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది పనిచేస్తుంది. వాటి నుండి వారు డీవియేషన్ అవ్వడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది ఒప్పుకోదు. అలాగే నివేదికని సమర్పించడానికి చూడండి, అంతర్గత నియంత్రణ మూలంగా ఆడిటర్ ఏం చేస్తాడంటే, తన యొక్క నివేదికని త్వరితంగాని ఖచ్చితంగాని సమర్పించడానికి అవకాశం ఉంటుంది.
మరి అంతర్గత నియంత్రణ విధానంలో కొన్ని మనకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఈ అంతర్గత నియంత్రణ విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. చూడండి, ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి అంశం. ఇది చిన్న సంస్థలకి పనిచేయదు అంటే దీనివల్ల చిన్న సంస్థలకి పెద్ద సంస్థలకి మధ్య తరహా సంస్థలకి కూడా ప్రయోజనాలు అయితే ఒకలాగా ఉంటాయి. కానీ దీనిని మెయింటైన్ చేయడం అంటే దీన్ని ప్రవేశపెట్టడం, దీనిని భరించడం అన్నటువంటిది చిన్న సంస్థలకి వాటి యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని భరించే స్థితిలో ఇది ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ మొత్తంలో వ్యయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఇటువంటి అంతర్గత నియంత్రణ విధానము అన్నటువంటి దానిని చిన్న వ్యాపార సంస్థలు అస్సలకి అమలు చేసే అవకాశం ఉండదు. అలాగే అంతరాయం. ఒకవేళ పెద్ద వ్యాపార సంస్థలో ఇటువంటి అంతర్గత విధానాన్ని అమలు చేసి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దీనివల్ల వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ పద్దులు రాయడము, వాటిని ఖాతాల్లో నమోదు చేయడం మొదలైనటువంటి రోజువారీ కార్యక్రమాలకి సవ్యంగా జరగకుండా మాటిమాటికి కూడా వీళ్ళు అంతరాయాన్ని కలిగించడం వల్ల చేసే పని లేదా జరిగే పని కొంచెం ఆలస్యమైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంతర్గత నియంత్రణ విధానం వల్ల కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అంతర్గత నియంత్రణ విధానం వల్ల మనకి ప్రయోజనాలే ఎక్కువగా కనపడతాయి. మరి అంతర్గత నియంత్రణ అన్నప్పుడు ఆడిటర్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే ఈ ఆడిటర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంచి అంతర్గత నియంత్రణ విధానాన్ని ఉంచవలసినటువంటి బాధ్యత నిర్వాహకుల మీదే ఉంటుంది. అయితే అంత మాత్రం చేత ఆడిటరు ఏ సంబంధం లేకుండా ఉండిపోవడానికి వీలేమీ లేదు. ఒక మంచి అంతర్గత నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టండి సంస్థలోని అని నిర్వాహకులని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యతను మాత్రం ఈ సంస్థ యొక్క ఆడిటర్ కలిగి ఉంటాడు. అంటే ఈ అంతర్గత నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టేటువంటిది ఆడిటర్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని ప్రవేశపెట్టే విధంగా సంస్థని లేదా సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి మాత్రం ఆడిటర్ ఖచ్చితంగా కృషి చేయాలి. మంచి అంతర్గత నియంత్రణ విధానం కనుక ఆడిటరు ఉంటే అంటే మంచి అంతర్గత నియంత్రణ విధానం కనుక ఉంటే ఆడిటర్ ఏం చేస్తాడంటే అతని యొక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించడానికి ఈ అంతర్గత నియంత్రణ విధానం అన్నటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రతి ఆడిట్ కూడా ఈ అంతర్గత నియంత్రణ విధానాన్ని అన్నటువంటి దాన్ని పరిధిలోకి తీసుకుని ఆడిట్ చేయడం అన్నటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే కార్యకలాపాల యొక్క ఆడిట్ అన్నటువంటిది పూర్తిగా ఆడిటర్ మీద ఆధారపడి ఉంటుంది. అంతర్గత నియంత్రణ ఉన్నది కదా, అలాగని ఆడిటరు నిర్లక్ష్యంగా కానీ అశ్రద్ధగా కానీ వ్యవహరించినట్లయితే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలన్నింటికీ కూడా సదరు ఆడిటరే బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే ఆడిటింగ్ వ్యవహారాలకి ఈ అంతర్గత నియంత్రణ విధానానికి కూడా ప్రయోజనాన్ని అంటే పొందుతుంది. కానీ ఆడిటరు ఈ అంతర్గత నియంత్రణ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆడిట్ని కానీ కొంచెం పైన చేసినట్లయితే తద్వారా వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా ఆడిటరే భవిష్యత్తులో సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. ఇది అంతర్గత నియంత్రణ యొక్క విధానము. రేపు మనకి 24వ తారీఖు నుండి పరీక్షలు అంటున్నారు ఫైనల్ ఇయర్ పిల్లలకి. మీరు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా చదివి ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎన్నాళ్ళో లేదు, మనకు అంతా కలిపితే 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లోని కూడా మీరు మన డిపార్ట్మెంట్లో మిగిలినటువంటి స్టాఫ్ పెట్టినటువంటి ప్రశ్నలు కూడా చూస్తూ మీరు జాగ్రత్తగా మరి చదవండి. మన యొక్క ఆడిటింగ్ అన్నటువంటిది అంతా కూడా పూర్తిగా కూడా థియరీకి సంబంధించినటువంటి సబ్జెక్టే. అందువల్ల నేను రోజుకొక లెసను అంటే రోజుకొక టాపిక్ని నేను పెడతా ఉన్నాను. వీటిని మీరు జాగ్రత్తగా చూసి ఫాలో అవుతారని నేను అనుకుంటూ గుడ్ బై.